అండి. నమస్తే. అందరికీ ఓం నమ శివాయ. ఈరోజు మనం ఒక పిచ్చి ఎక్కిన పిచ్చి కుక్క గురించి మాట్లాడుకుందామా? వీడు ఎంత చెత్త వెధవంటే, రే చెత్త వెధవ, ఏం వాగుతున్నావురా? నీలాంటి దేశద్రోహులను నడి రోడ్డుపై ఉరితీయాలి. అంత దరిద్రపు వెధవ వీడు. నాకు ఒకటి అర్థం కావట్లేదండి. వీడు ఎలాంటి వాడు, వీడి మనసు ఎలాంటిది, వీడు ఎలాంటి స్వభావం కలవాడన్నది వీడి 2 వీడియోలతో అర్థమైపోతుంది. వీడు ఫస్ట్ నుంచి వెధవే. కానీ వీడిని ఫాలో అయిన వాళ్ళకి, వీడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఈ విషయం తెలియట్లేదా అండి? పోన్లేండి, కనీసం ఇప్పటికైనా వీడి నిజస్వరూపాన్ని గ్రహించారు. కొంతమంది అన్ఫాలో అయ్యారు, అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఎవరినైనా ఒకరిని మనం ఫాలో అవుతున్నామంటే వాడు నిజంగా మంచి చెప్తున్నాడా అనేది ఒకసారి గ్రహించాలండి. ఇలాంటి చెత్త వెధవని దుష్టులకు దూరంగా ఉండాలి అంటారు కదా, దూరంగా ఉండడం కాదు, ఇలాంటి వాడిని దూరం పెట్టాలి మనమే. ఏంట్రా చెత్త వెధవ, నీకు విష్ణుమూర్తి ఆంజనేయ స్వామి కల్లోకి వచ్చి హిందూ ధర్మాన్ని కాపాడమని రక్షించమని నీ గొంతుకైతే బాగుంటుందని నీకు చెప్పారా? అవునా? మరి నీ కల్లోకి వచ్చి చెప్పారేమో. నాకు నా శివయ్య నేరుగానే వచ్చి చెప్పాడు. వీడు హిందూ సనాతన ధర్మం మీద బురద చల్లడానికి వచ్చిన చీడ పురుగు, వీడిని మీరే తుదముట్టించాలి అని. ఓ హిందూ, మేలుకో. నువ్వు బాగుంటే నీ ఇల్లు బాగుంటుంది. అదే ఈ సమాజం బాగుంటే మన దేశమే బాగుంటుంది. ఇలాంటి చెత్త వెధవల మీద స్పందించాలి. అది సమాజం పట్ల మన బాధ్యత. మన దేశాన్ని ఇటువంటి చీడ పురుగుల నుంచి మనమే కాపాడుకోవాలి. లేదంటే భావితరాల భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుంది.